హలో ఎవ్రీవన్. సో ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే మా ఇంటి వెనకాల ఒక దరిద్రుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడు చూసినా గొడవ చేస్తాడు అనమాట. అసలు ఎంత టార్చర్ అంటే అసలు అంత టార్చరు. సరే ఏంటా గొడవ అని చెప్పి వెనక వెళ్ళి చూస్తున్నాము. హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారండి. నాకు ఆ గొడవ చూసిన తర్వాత బాడీ అంతా షివరింగ్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడము, కొంచెం కడుపులో తిప్పినట్టుగా, అసలు టెన్షన్ ఎలా అంటే అలా అయిపోయింది. ఇంకా అప్పుడు సాయి కొంచెం వాటర్లో నిమ్మకాయ రసము కొంచెం సాల్ట్ వేసుకొని తెచ్చి ఇచ్చాడు అన్నమాట. పాస్తా చేయవా? పాస్తా చేయాలా? సరే సరే ఆ స్టోరీ అయితే నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ అయితే సాయి పాస్తా అడిగాడు కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నా. సో అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది నేను అగరో బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఫ్రై ప్యాను. ఇక్కడ మనకు అడుగున ఒక కనిపిస్తుంది కదా ఒక లేయర్ లాగా. సో దానివల్ల మనం ఏది చేసినా కానీ అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇది 22 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా మందం ఉంది. మనం ఇండక్షన్ స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు, నార్మల్ గ్యాస్ మీద యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది నేను అగరో బ్రాండ్ తీసుకున్నాను. సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే మనకి పాస్తా చేయాలంటే పాస్తా కావాలి కదా, సో ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రై ప్యాన్ లింక్ అండ్ అలాగే పాస్తా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ వేసుకున్నాను. ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఏమంటే పాస్తా ఉడికేటప్పుడు ఒకటికి అతుక్కోకపోకుండా నీట్గా విడివిడిగా వస్తాయి అని చెప్పేసి ఆయిల్లో కొంచెం సారీ వాటర్లో కొంచెం ఆయిల్ వేసాను. దానివల్ల మనకు అటాచ్ అవ్వకుండా ఉంటాయి. మనం నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకుంటామో అలాగనమాట. సో ఇక్కడైతే మెత్తగా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇవి నేను ఇందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేవి మొత్తం జల్లి పట్టేసి సపరేట్ చేస్తున్నాను అన్నమాట. ఇలాగ జల్లి పట్టేసుకొని మంచిగా పాస్తాని మనం సపరేట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటా, క్యారెట్, మీకు కావాలంటే కొంచెం క్యాప్సికమ్ కానివ్వండి, కొంచెము అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి వేయట్లేదు. పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్, ఉల్లిపాయలు ఇవి వేసి కొంచెం సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కారం వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే మీరు ఇందులో చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ వేసుకోండి. అండ్ అలాగే టమోటా సాస్ కంపల్సరీ వేసుకోండి. సో నా దగ్గర టమోటా సాస్ ఒకటే ఉంది, అదొకటి వేసాను. టమోటా సాస్తో పాటు చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ కొంచెం వేసుకోండి. పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో సాస్ కూడా వేసి కొంచెం తిప్పేసిన తర్వాత ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంటుంది కదా, సో ఆ పాస్తా కూడా వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఒక 5 నిమిషాలు మంచిగా ఇలా కలిపేసి మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ అయిపోతుంది. చాలా 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 బాగుంటుంది. ఇది నేను ఈరోజు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది పాస్తా అనేది గోధుమ పిండితో తయారు చేశారండి. సో గోధుమ పిండితో తయారు చేయడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఓకేనా? ఐ హోప్ నేను మీకు చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారనేది కూడా నేను చూపిస్తాను. షూర్గా చూడండి. అండ్ నేను తీసుకున్న అగరో ఫ్రై ప్యాన్ లింక్ అండ్ పాస్తా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. షూర్గా ఒకసారి చెక్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? షూర్గా చేయండి, మర్చిపోవద్దు. సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేశాను అన్నమాట. స్పైసెస్ అన్నీ యాడ్ అవ్వాలని చెప్పేసి నేను టమోటా సాస్ వేసాను కాబట్టి కారం లైట్గా వేసాను. ఎందుకంటే కొంచెం టమోటా సాస్ అనేది మనకు తీయగా అలా స్వీట్గా ఉంటుంది కదా, సో అందుకు మీరు మరీ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సో మా తరుణ్ టీవీలో ఇవేమంటారు చీకు బంటు చూస్తాడనమాట. ఆ చీకు బంటులో ఉంటుందన్నమాట ఈ పాస్తా స్టోరీ. చూసి అది
అయితే ఆ చీకు బంటు దాంట్లో ఆ షోలో పాస్తా కోసం నూడిల్స్ కోసం అన్న తమ్ముడిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, బ్రదర్స్ ఇద్దరు కూడా. సో అలాగా మా తరుణ్ కూడా నాకు పాస్తా చేసి పెట్టు అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఉన్నాడు. అలా ఇంకా అలాగే సాయి చూసారా ఎంత మంచిగా చెప్పాడో, బలుంది కదా అది. సో అది విషయం. అయితే ఇంకా ఇది రీసెంట్గా మేము నా పుట్టింటికి వెళ్ళానన్నమాట. అదేంటి, ఆల్రెడీ మీరు ఉండేది మార్కప్లోనే కదా, అదే కదా మీ పుట్టినిల్లు అని మీరు అనుకోవచ్చు. కాదు, నా పుట్టినిల్లు ఇంకొకటి ఉంది. సో అది అక్కడికి వెళ్తున్నాను అన్నమాట. సో నా పుట్టింటికి వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నానో వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా అంటే నిన్న సండే కాక లాస్ట్ సండే, ఓకేనా, మొన్న సండే రోజు మేమందరం, నేను, అమ్మ, మా చెల్లి, మా మరిది, పిల్లలం అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆటో మాట్లాడేసుకొని ఆటోలో వెళ్ళాము. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో మీకు అది చెప్తాను కదా, స్టోరీ మర్చిపోయా. ఏంటంటే అదే మార్నింగ్ ఇంటి వెనకాల గొడవ జరిగిందండి. వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అన్నమాట. నేను మామూలుగా గ్యాస్లో చూస్తాం కదా ఏంటా గొడవ అని చెప్పి అలా వెళ్ళి చూశాను. ఇంకా అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు తల తిరగడము, కళ్ళు తిరిగిపోవడము, వాంతింగ్ అవుతున్నట్టుగా, బీపీ డౌన్ అయిపోయినట్టుగా, షివరింగ్ వచ్చేసి అలా అంటే అలా అయిపోయి ఇంకా వెంటనే వచ్చేసి పడుకున్నాను అన్నమాట. ఇంకా అలా పడుకున్నాక సాయి కొంచెం వాటర్లో నిమ్మరసము, కొంచెం ఉప్పు వేసి, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి ఇచ్చాడనమాట. హాస్పిటల్కి వెళ్దామమ్మా, మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు అది అలానే ఉండిపోతే ఎట్లాగా అది ఇది అని చెప్పేసి, సరే ఏం కాలేదు సాయి, అది కొంచెం అలానే ఉంటుంది లేదని చెప్పాను అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య నాకు అలా ఏదైనా ఒక గొడవలు జరిగినవి, ఎవరైనా గొడవ పడుతుంటారు కదా, గొడవ పడుతున్న వాళ్ళని చూసినా కానీ, నేను ఏదైనా కోపంగా పిల్లల మీద అరిచిన, మామూలుగా కోపం వస్తుంటుంది కదా అలా అరిచినా కానీ ఎందుకో బాడీ అంతా టెన్షన్ రావడము, తల తిరగడము, బాడీ అంతా వీక్ అయిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఏంటంటే ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఇట్లా మన ఇంట్లో మన పేరెంట్స్ చూసే మనం పెరుగుతాం కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు క్యాజువల్గా ఎవరైనా గొడవ పడుతూనే ఉంటారు కదా, అట్లా నేను ఆ గొడవలన్నీ చూసి పెరిగిన దాన్ని. కాబట్టి చైల్డ్హుడ్ డ్రామా అంటారు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏవైతే చూసి పెరుగుతామో వాటి ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది అనమాట, రైట్. నాకు అలాగా మెయిన్ హస్బెండ్ వైఫ్ గొడవ పడ్డాము, ఆ గొడవ పడుతున్న ఇన్సిడెంట్స్ నేను చూశానంటే నాకు ఆటోమేటిక్గా నాకు అలా తల తిరగడము, కళ్ళు తిరిగిపోవడము, లోపల నేను హెవీగా డిప్రెషన్గా బాధపడిపోవడము అలా జరుగుతుంటుంది అనమాట. సో ఏదైనా మనము చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ చూసి మనం పెరుగుతాం కాబట్టి అది మంచి అని చెడైనా అది మన మీద ఖచ్చితంగా చూపిస్తాం కదా. అలాగా నాకు గొడవలు అనేవి ఇష్టం ఉండదు అనమాట. నేనైతే ఎవరి జోలికి పోను. ఇన్కేస్ నా జోలికి వస్తే మాత్రం రప్ప ఉంటుంది అనమాట, మామూలుగా కూడా ఉండదు. అలాగా ఈ మధ్య ఎందుకు అది నాకు ఎక్కువైపోయింది అన్నమాట. ఎవరైనా గొడవ పడుతున్నాయి చూసినా, నేను ఏదైనా పిల్లల మీద అరిచినా, గొడవ పడ్డా కానీ నాకు హెల్త్ ఇష్యూ అనేది అలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ట్యూషన్కి వెళ్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి, రోడ్డు మీద హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. అది చూసి నేను ఏడ్చుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను అక్కడి నుంచి వచ్చేసాను. మనం ఏం నిలవలేదు, జస్ట్ చూసుకుంటూ దాటేసాను అన్నమాట. అది చూసిన తర్వాత నా కళ్ళమ్మ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆటోమేటిక్ కళ్ళమ్మ నీళ్ళు రావడము, లోపల బాధపడిపోవడము, అక్కడ డల్ అయిపోతాను అన్నమాట. మనసంతా ఎలాగైపోయి డల్ అయిపోతాను. బాడీ అంతా షివరింగ్ రావడము, హార్ట్ బీట్ పెరగటము, ఏదైనా ఒక చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడడము, భయపడడం అలా నాకు ఇవన్నీ చూస్తుంటే సోలో లైఫే సో బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ బాధగా అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు గొడవ పడేది చూసాంటే అది నాకు ఇంకా ఎక్కువ బాధగా ఎలాగో అలా అయిపోతూ ఉంది. సో అది విషయం. అయితే ఇంకా ఏంటంటే అక్కడ మా ఊరు నుంచి మార్కాపురం నుంచి మా పుట్టిన ఊరికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఖమ్మం అండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా మేనమామ వాళ్ళ ఊరు, అందరు ఇక్కడే ఉంటారు. నేను 3 years వరకు పుట్టి పెరిగింది ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. తర్వాత నా కాల్కి యాక్సిడెంట్ జరగడం వల్ల మేము ఖమ్మం నుంచి మార్కాపురం వచ్చేసామన్నమాట. మార్కాపురం మా నాన్నగారి ఊరు, మా అమ్మది ఖమ్మం. అయితే ఏంటంటే మా ఊర్లో
రాముల వారి గుడి కొత్తగా కట్టారనమాట. సో రాముల వారి గుడి కొత్తగా కట్టడం వల్ల ధ్వజస్తంభం నిలబెడుతున్నారు. సో ధ్వజస్తంభం నిలబెడితే మీకు తెలుసు ఇంటి ఆడపిల్లని పిలిచి బట్టలు పెట్టాలి, అందరికి తెలిసిన విషయమే. అలాగా నన్ను మా చెల్లెల్ని మా అన్న ఇన్వైట్ చేశాడనమాట. సో మా అమ్మని వాళ్ళన్న ఇన్వైట్ చేశాడనమాట. ఓకేనా. మా అమ్మ పుట్టినిల్లు వేరే, మా పుట్టినిల్లు ఇదన్నమాట. అంటే పక్కపక్కన ఇల్లులు, దూరం ఏం కాదు. అట్లాగా మా అమ్మనేమో వాళ్ళ అన్న వాళ్ళు పిలిచారు బట్టలు పెట్టడానికి, నన్ను మా చెల్లిని మా అన్న పిలిచారు అన్నమాట బట్టలు పెట్టడానికి. సో అందుకోసం అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. సండే రోజు వచ్చేసి నైట్ ఇక్కడే ఉండి స్టే చేసి మండే రోజు ఇంకా ఈవినింగ్ 6 o'clockకి వచ్చేసామన్నమాట. సో అదంతా వ్లాగ్ అది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే 2023, 2024లో మా కోడళ్ళు ఫంక్షన్ జరిగాయి అన్నమాట. సో ఆ ఫంక్షన్ సంబంధించి ఫొటోస్ చూసుకుంటున్నాం అన్నమాట. అంటే 2023లో జరిగిన ఫంక్షన్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, 2024లో జరిగిన ఫంక్షన్కి ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆ డిఫరెన్స్ చూసుకుంటున్నాం మేము. ఇక్కడ ఫొటోస్ ఎలా వచ్చాయని కాదు మ్యాటర్, మేము ఎలా మారాము, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము అనేది చూస్తున్నాను అన్నమాట. మా చెల్లెమో నేను ఇక్కడ బాగున్నాను, ఇక్కడ బాగలేని చెప్తుంది. నేనేమో 2023లో బాగలేను, 2024లో బాగున్నానని నేను చూస్తూ ఉన్నాను. సో ఎనీవే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి లావ్ అవ్వచ్చు, సన్నగా అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు. సో దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలి. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఇది 2023లో దిగిన పిక్ అండి. నాకు అస్సలు నచ్చలేదు, నేను మరీ సన్నగా ఉన్నాను అక్కడ, నాకు అస్సలు నచ్చలేదు. మార్నింగ్ నాకు హెల్త్ బాగాలేక పడిపోయేసరికి సాయి అమ్మ నేను స్కూల్కి వెళ్ళనులే, నేను ఉంటాను, మళ్ళీ నీకు మధ్యాహ్నం హెల్త్ బాగాలేకపోతే నువ్వు ఒక్కదానివే కదా ఇంట్లో ఎలాగా అని అన్నాడు. అసలు నాకు ఈరోజు ఎంత బాగా అనిపించింది సార్. నా జీవితానికి చాలు, నాకు ఏజ్ అయిపోయి ముసలిదాన్ని అయినా కానీ నన్ను చూసుకోవడానికి నాకంటే నా కొడుకున్నాడు, వాడు ఖచ్చితంగా చూసుకుంటాడు అన్న హోప్ నాకు అనిపించింది అనమాట. అంత హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఇట్లాంటి కొడుకు నాకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇది నిన్న లాస్ట్ ఇయర్ 2024లో నవంబర్లో దిగిన పిక్ అనమాట. ఇదంతా మా ఫ్యామిలీ అండి. ఇంకా ఇందులో కొంతమంది మిస్ అయిపోయారు, కొంతమంది రాలేదు, కొంతమంది చనిపోయారు అనమాట. సో అదన్న విషయం. ఇక్కడ చైర్లో కూర్చున్న ముగ్గురు మా పెద్ద మామయ్య, మా అమ్మ, మా చిన్న మామయ్య ముగ్గురు, మా పెద్దమ్మ ఉన్నారు, మా పెద్దమ్మ చనిపోయారు అనమాట. అంటే వీళ్ళు మొత్తం 4. సో 4 ఫ్యామిలీస్ అనమాట. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ యూ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.